సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ 2022వ సంవత్సరంలో నేను ఒక లబ్ధిదారురాలు వద్ద విక్రయ స్వాధీనపు అగ్రిమెంటు వ్రాయించుకొని ఖాళీ స్థలమును 2,50,000కు కొనుగోలు చేసి ఉన్నాను. ఆ ఆస్తి బాపట్ల మున్సిపాలిటీలోని ప్యాట్సన్పేట వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరుతో ఉన్న సెంటున్నర ఖాళీ స్థలము. సదరు ఆస్తిని విక్రయించే సమయంలో త్వరలో ప్రభుత్వం వారు తనకు పూర్తి విక్రయ హక్కులు కల్పించనున్నారని, ఆ డాక్యుమెంటు ప్రభుత్వం వారు అందజేసిన వెంటనే మీకు అందజేస్తానని ఆమె తెలిపింది. అంతేకాక ప్రస్తుతం నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఆ స్థలాలు అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్లు జరిగే వరకు నా ఆర్థిక పరిస్థితి సహకరించదని నమ్మబలికి నాకు పై తెలిపిన స్థలము అమ్మినది. దరిమిలా సదరు స్థలములో నేను ఆర్సీసీ డాబా నిర్మించుకొని ఉన్నాను. ఆమెకు మంజూరైన స్థలములో మేము నిర్మాణమునకు డబ్బులు ఖర్చు పెట్టడం, నివాసయోగ్యం కాని స్థలములో మెరకలు తోలుకోవడం గమనించిన ఇదే అదునుగా భావించి ఆమె నా వద్దకు వచ్చి ఆ ఖాళీ స్థలము నాదేనని, మీకు నేను అమ్మిన అది చెల్లదని, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరించుచున్నది. కావున తమరు నాపై దయ ఉంచి విక్రయ స్వాధీనపు అగ్రిమెంటు ద్వారా ఆమె పూర్తి అనుమతితో, ఆమె సంతకములు, ఆమె కుటుంబ సభ్యుల సంతకములతో కొనుగోలు చేసిన ఆస్తిని నాకు సంక్రమింపజేసి ఆమె వేధింపుల నుండి రక్షించవలసిందిగా ప్రార్థన. ఇట్లు తమ విధేయురాలు, బాపట్ల మండలం ముత్తాయిపాలెం గ్రామ నివాసి. ఇటీవల సంబంధిత అధికారులకు సమర్పించిన అర్జీ ఇది. ధన్యవాదములు.